రాష్ట్రంలో వేలాది మంది ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ల పనులు ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. పనులు పూర్తయితే దాదాపు 8,000 ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వానికి 1,300 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగటం లేదు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల పనులు పెండింగ్లోనే ఉన్నాయి. రాష్ట్రంలోని 9 నగరాల్లో అభివృద్ధి చేస్తున్న ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్ల పరిస్థితి ఇంకా అసంపూర్తిగానే ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎంఐజీ స్మార్ట్ టౌన్షిప్ల పేరుతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లుగా పేరు మార్చి పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే 32 లేఅవుట్లలో చాలా చోట్ల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కొన్ని లేఅవుట్లలో 85 నుంచి 90% పనులు పూర్తయినా మరికొన్ని చోట్ల 20% కూడా పూర్తి కాలేదు. రోడ్లు, తాగునీరు, మురుగునీటి పారుదల, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ లేఅవుట్ల అభివృద్ధి పూర్తయితే మొత్తం 7,949 ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే నిర్ణయించిన ధరల ప్రకారం విక్రయించిన ప్రభుత్వానికి సుమారు 1,337 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 1,299 ఎకరాల్లో 13,114 ప్లాట్లను అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించగా ఇప్పటి వరకు పూర్తిగా చెల్లింపులు చేసిన లబ్ధిదారులకు 5,163 ప్లాట్లు మాత్రమే కేటాయించారు. అసంపూర్తిగా ఉన్న మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేయడానికి సుమారు 500 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థల వద్ద నిధుల కొరత లేకపోయినా పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో దరఖాస్తు చేసి డబ్బులు చెల్లించిన వారి పేర్లను జాబితాల నుంచి తొలగించి ఖాళీ అయ్యే ప్లాట్లను ప్రస్తుతం మార్కెట్ విలువ ఆధారంగా వేలం వెయ్యాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే లేఅవుట్లలో మౌలిక సదుపాయాల పనులు పూర్తి కాకపోవడంతో ఆ ప్రతిపాదన కూడా ఇంకా అమల్లోకి రాలేదు. ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి ప్లాట్లను అందుబాటులోకి తీసుకువస్తుందా లేక ఈ ప్రాజెక్టులు మరింత కాలం ఆలస్యమవుతాయా అన్నది వేచి చూడాల్సి ఉంది.